పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అందరి దృష్టి ఆ నియోజకవర్గం మీదే. అక్కడ ప్రధాన పార్టీల నుంచి బరిలో ఎవరు ఉండబోతున్నారు, ఎవరికి మొగ్గుంటుంది, గెలిచే వారికి మెజారిటీ ఎంత వస్తుంది, ఇన్ని రోజులు ఇదే చర్చ జరిగింది. పోలింగ్ ముగిసి చాలా రోజులైంది. మరో 4 రోజుల్లో ఫలితాలు వచ్చేస్తాయి. మరి ఆ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఇంతకీ ఆ నియోజకవర్గం పేరేంటి? వాచ్ ది స్టోరీ. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. మెదక్లో ఎగిరేది ఏ పార్టీ జెండా అంటూ చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ లోక్సభ నియోజకవర్గం రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అసలు మెదక్ గురించి ఇంత ఆసక్తి ఎందుకంటే గతంలో ఇక్కడ ఉద్దండులు పోటీ చేశారు. 1980లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి దేశ ప్రధాని అయ్యారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ ఓసారి మెదక్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇలా ప్రముఖులు గెలిచిన సీట్లు గనకే మెదక్ మీద అందరి దృష్టి ఉంటుంది. ఎన్నికలు వస్తే చర్చల్లో ఉంటుంది. తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సీటు నుండి బీఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు, బీజేపీ నుండి రఘునందన్ రావు బరిలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా విజయం కోసం తీవ్రంగా పోరాడారు. 3 పార్టీల అగ్రనేతలు మెదక్లో ప్రచారం చేశారు. ఎలాగైనా సరే మెదక్ పార్లమెంటుపై జెండా ఎగురవేయాలన్న కసితోనే 3 పార్టీలు పనిచేశాయి. అందుకే చివరి వరకు త్రిముఖ పోరు హోరాహోరీగా కొనసాగింది. దీనికి తోడు ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. గతం కంటే 3.38% పెరిగి 75.90% పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరనే దానిపై నియోజకవర్గంలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో 6ంటిని గులాబీ పార్టీయే గెలుచుకుంది. మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. 6 ఎమ్మెల్యేలు ఉన్న కారణంగా తొలి నుంచి మెదక్ ఎంపీ సీటులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లెరు మీద నడకే అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ సీటును సీరియస్ గానే తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు దక్కించుకోవడానికి ఎంతో కసిగా పనిచేసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన బీజేపీ నేత రఘునందన్ మెదక్ ఎంపీగా గెలవాలని గట్టిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానంను దక్కించుకోవడానికి ఇటు కాంగ్రెస్, బీజేపీలు బాగానే కృషి చేశాయి. అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్ని తానే ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంట్ పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలు కవర్ అయ్యేలా తన బస్సు యాత్రను నిర్వహించి తన పార్టీ అభ్యర్థికి ప్రచారం చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట. ఈ ఎన్నికల్లో సిద్దిపేట ఓటర్లు ఏ పార్టీ వైపు నిలిచారు అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తీర్పే కీలకంగా ఉంటూ వస్తోంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆ పార్టీ గెలుపొందుతోంది. ఆ సెంటిమెంట్ దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న అంశంపై జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. మరి ఎవరు గెలిచారో తెలియడానికి మరో 4 రోజులు ఆగక తప్పదు.